నీకు స్థాయి లేకున్నా 2 మెట్లు దిగి పెళ్లి కొప్పుకున్నాను. ఇలా సాంప్రదాయాన్ని మంట కలిపేలా చేస్తే 3 ముళ్ళు వేసే ముందు కూడా నా నిర్ణయం మారుతుంది. ఆడపిల్లని నాకే తెలియలేదత్తా. గౌరవకి ఎట్లా తెలుస్తుంది? అయినా తప్పంతా నాదే అత్తా. మృదుల రానని చెప్పింది. అసలు ఎందుకు రాకూడదో చెప్పబోయిందత్తా. కాని నేనే వెళ్ళే చేపట్టుకు మరీ లాక్కొచ్చిన. లాక్కొస్తే వచ్చేస్తుందా? అక్కకి ఈ పట్టింపులవి ఎక్కువని తెలీదా? అవునులే, పెళ్లి కూడా కుదిరిపోయింది, ఆవిడేం చేస్తుందిలే అని నిర్లక్ష్యం. అత్తా, నువ్వు నిప్పులో ఉప్పు ఎక్కువ. అయినా తప్పంతా నాదే అని చెప్పిన కదా. మానసి, చాలమ్మా. వదినా, నా కోసం వదిలే. మనసి, మృదులను లోపలికి తీసుకెళ్ళు. పెద్దమ్మా ప్లీజ్, హ్యాపీగా అత్తయ్య కొడి బియ్యం పోయండి. కూర్చో వదినా. ఏమైంది బేబీ అసలు? లాస్ట్ మినిట్లో మిస్ అయిపోయింది మామ్. పొగ పెట్టాను, స్పృహ కోల్పోయింది. దగ్గరికెళ్ళి చూస్తాననగా తోకలా నా వెనకే వచ్చేసింది. తప్పు మందే బేబీ. అది గదిలోనే ఉండేలా ప్లాన్ చేశాం కానీ మానసిని కిందే ఉంచడానికి ఏ ప్లాను చేయలేదు. కింద ఆ కార్యక్రమం జరుగుతోంది కదా, అక్కడే ఉండిపోతుందిలే అనుకుని పొరపాటు పడ్డాను. వాళ్ళంతే మామ్. ఒక్క క్షణం కనిపించకపోతే చాలు ఏమైపోతుందోనని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. కానీ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా అర్థమైపోయింది మామ్. మానసి మధు అన్నయ్యలు దగ్గరే ఉండగా దాని మీద మనమేం ప్లాన్ వేసినా వర్కౌట్ కాదు. అయినా దాన్ని వదలను మామ్. అవసరమైతే 4 మనుషుల్ని పెట్టి కిడ్నాప్ చేసైనా దాని సంగతి తెలుస్తాను. అప్పుడే అంత రిస్క్ అవసరం లేదు బేబీ. మన దృష్టి దాని మీద ఉన్నంతసేపు దానికి అడుగడుగు గండమే. ప్రతి గండము గట్టెక్కడానికి అదేమీ అంత అదృష్టవంతురాలు కాదు. ఇప్పుడేం జరిగిందో చూసావు కదా. మనవేమీ చేయకుండానే అక్క చేత చివాట్లు తింది. దాని తలరాతే అంతా. దరిద్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దానికి మన అదృష్టం కొంచెం తోడైతే చాలు, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏదేమైనా నిశ్చితార్థం దాటనివ్వకూడదు మామ్. ఈలోపే దాని బండారం బయట పెట్టాలి. ఏ చిన్న ఇట్రా. ఏంటక్కా? ఈ చాక్లెట్ తీసుకొని ఈ గిఫ్ట్ బాక్స్ తీసుకెళ్లి అక్కకిప్పు. అలాగే అక్క. ఎవరిచ్చిండ్రని అడిగితే నీ ఫ్యాన్స్ ఇచ్చిండ్రని చెప్పు. అలాగే అక్క. అక్క, ఏంటి నీ గిఫ్ట్ అక్క? గిఫ్టా? ఎవరిచ్చారు? నీ ఫ్యాన్స్ అక్క. నా ఫ్యాన్సా?
సరియు నీ ఫ్యాన్స్ పంపించిన గిఫ్ట్? ఇదంతా నీ పనే కదా, చెప్తా. చిచి, నేను పంపిస్తే గిట్లాంటి చిన్న చితక బాంబులు పంపిస్తానా? నీ రేంజ్కి తగ్గట్టు ఆటం బాంబులు పంపేను. మొత్తానికి ఈ గెటప్ లో మస్తుగున్నావు సరియు. నాతోనే ఆటలాడతారు కదూ, చెప్తా మీ సంగతి. ముందా మృదుల ఆట కట్టిస్తే ఆటోమేటిక్గా మీ ఆటలన్నీ ఆగిపోతాయి. చెప్పండమ్మా. ఈరోజు రాత్రికే ప్లాన్. రెడీగా ఉన్నావు కదా? రెడీగానే ఉన్నానమ్మా. 2 రోజుల నుంచి ఎర కూడా వేయలేదు. కాటేసిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సరిగ్గా సాయంత్రం 7 గంటలకి ఇంటి వెనుక వైపు వెయిట్ చేస్తుంటా. వచ్చేయ్. అలాగేనమ్మా. మృదులా, ఏంటి మధు గారు? సారీ మృదులా, నువ్వు రానని ఎంత చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా తీసుకెళ్ళాం. కానీ అమ్మ అన్ని మాటలు అంటుంటే మేమేమీ అనలేకపోయాం. ఐఎమ్ రియల్లీ సారీ మృదులా, ఐఎమ్ రియల్లీ సారీ. మీరెందుకు మధు గారు సారీ చెప్పడం? నా తలరాతే అంత. పరిస్థితులు ఏవైనా, కారణాలు ఏవైనా, కావాలని చేసినా, అనుకోకుండా జరిగినా చివరికి మాట మాత్రం పడాల్సిందే. ఎంత జాగ్రత్త తీసుకుందామన్నా ఫలితం మాత్రం ఉండదు. మృదులా 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 అత్తయ్య, జరిగిన దాంట్లో మృదుల తప్పేం లేదు అత్తయ్య. తను రానని చెప్పినా మేము వినిపించుకోకుండా నేను మానసి బలవంతంగా తీసుకొచ్చాం, అంతే. అత్తయ్య, అత్తయ్య ఏమైంది? మీరు మృదుల మీద చేయి చేసుకుంటున్నారా? మృదుల తప్పేం లేదని చెప్తున్నాను కదా అత్తయ్య. నేను మానసి బలవంతంగా తీసుకొచ్చాం. అయినా మీరే మృదులను అందరికన్నా బాగా అర్థం చేసుకుంటారు. మరి మృదుల తప్పు చేసిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అవునయ్యా, అందరికన్నా బాగా అర్థం చేసుకున్నాను కాబట్టే ఇది చేసిన పని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకే ఇలా చేశావు? ఎంత గొప్పగా చూసుకున్నాను నిన్ను, ఎంత నమ్మకం ఉంచాను నీ మీద. ఆ నమ్మకం మొత్తం వమ్ము చేశావు. ఇన్నాళ్ళు ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా నువ్వున్నావులే అన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వే సమస్యలకి కారణం అవుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? మృదుల తప్పేం లేదని ఇంత చెప్తున్నా అత్తయ్య ఇంకా కోపంగా ఉన్నారంటే మా పెళ్లి సంగతి కానీ తెలిసిపోయిందా? ఇన్నాళ్ళు నిన్ను కన్న బిడ్డలా చూసుకున్నాను. నీకేదో చేశానని నేను ఎప్పుడూ అనుకోలేదే. నీలాంటి గొప్ప బిడ్డకి తల్లినని చెప్పుకోవడం నా అదృష్టం అనుకున్నాను. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి నీ రుణం తీర్చుకోవాలనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? నా బిడ్డ ప్రాణం పోయినా అబద్ధం చెప్పదని
గొప్పగా చెప్పుకునేదాన్ని. నా పెంపకం చూసి పొంగిపోయేదాన్ని. కానీ ఇప్పుడు కొత్తగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావు. ఏమైంది నీకు? అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? అమ్మా, నేను అబద్ధం చెప్పడం ఏంటమ్మా? చెప్పావు. నువ్వు అబద్ధం చెప్పావు. నిన్ను నెత్తిన పెట్టుకుని పూజ చేసిన నాకే నువ్వు అబద్ధం చెప్పావు. పెళ్లి విషయం తెలిసిపోయిందా? దేవుడా! చెప్పు, అత్తయ్య ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు? తప్పు మాట మాట్లాడడానికి సాహసం చెయ్యని నువ్వు ఇలా ఎందుకు చేశావు? అత్తయ్య, చెప్పు. అత్తయ్య నిన్నే. అత్తయ్య అది క్షమించమ్మా, నీ దగ్గర దాయాలని కాదు. నేను చేసింది తప్పే కాదు. నేను ఈ కుటుంబం కోసం. ఈ కుటుంబం కోసమా? పూజకి రాకుండా ఉండడానికి అబద్ధం చెప్పావా? లేదా పెళ్ళే ఇష్టం లేక అబద్ధం చెప్పావా? అమ్మయ్య, మా పెళ్లి విషయం తెలియలేదు. అమ్మా, నువ్వు మాట్లాడేది పూజ గురించా? అవును. పూజకి రాకుండా ఎందుకు అబద్ధం చెప్పావు? లేదమ్మా, మృదులకు ఏ పాపం తెలీదు. అబద్ధం చెప్పింది నేను. నువ్వు అబద్ధం చెప్పావా? అవునమ్మా. అసలు ఏం జరిగిందంటే, మృదుల కిందికి రాకుండా ఉంటే సరిపోతుంది కదా, ఏ గొడవ రాదని నేనే వద్దన్నానమ్మా. కానీ మీరున్నట్టుండి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పేశాను. అసలు తప్పు నాదమ్మా. లేదు వసంత, వాళ్ళు అలా ఆలోచించడం తప్పు. వాళ్ళ గురించి తెలిసి కూడా పెళ్లికి ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయడం నా తప్పు. అసలు నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా నా బిడ్డ మీద చేయి చేసుకున్నాను. లేదమ్మా, మీరు నా మీద ఇంత నమ్మకం పెట్టుకుంటే మీ దగ్గర ఒక నిజాన్ని దాచి మోసం చేశాను. తెలియకుండానే ఈ కుటుంబానికి ద్రోహం చేశాను. నాకు ఈ శిక్ష పడాల్సిందే. అసలు ఈ విషయం ముందే చెప్పాల్సిందే. అమ్మతోనే చెప్పుండేవాళ్ళం కదా. చెప్పినా ఉపయోగం ఉండదయ్యా. మృదులని వెనకేసుకొచ్చి మమ్మల్ని అనుమానిస్తున్నారని గొడవ చేస్తారు. ఆస్తి మొత్తం వాళ్ళకే ఇస్తామని మాటిచ్చాం కదా. అయినా ఇంకా ఇలాగే ఆలోచిస్తున్నారంటే ఏమనుకోవాలి? దీనికొక్కటే మార్గం. తొందరగా మృదుల గౌరవుల పెళ్లి జరిగిపోవాలి. నిశ్చితార్థం అయ్యాక వీలైనంత తొందరగా ముహూర్తాలు చూడాలి. క్షమించమ్మా, నా పెంపకం అబద్ధం చెప్పిందని దుఃఖంలో చేసుకున్నాను. అమ్మా, ఏంటిది? కొట్టపోవడం కాదు, నన్ను చంపే హక్కు కూడా నీకుంది. నీకు దండం పెడతాను, అలా మాట్లాడద్దు. తెచ్చావా? తెచ్చానమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు దాన్ని కాటేయాలి. క్షణాల్లో దాని ప్రాణాలు పోవాలి. ఖచ్చితంగా కాటేస్తుంది కదా? ఖచ్చితంగా కాటేస్తుందమ్మా. దాని గురించి మీరేం ఆలోచించొద్దు. ఇది మామూలు పాము కాదు. వశీకరణ చేశాం. చూపు పెట్టిందంటే చాలు
కాటేసి తీరుతుంది. ఆ అమ్మాయి తాలూకు వస్త్రం తెమ్మన్నాను, తెచ్చారా? ఇదిగో తన చీర తీసుకొచ్చాను. మృదుల, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజే. నా మీదే చేయి చేసుకుంటావు కదూ. సీతాపురంలో నీ సమాధి కట్టిగాని నేను కదలను. ఈ చిన్న విషయంలో అబద్ధం చెప్పినందుకే అమ్మ తట్టుకోలేకపోయింది. ఇక మధు గారితో పెళ్లి జరిగిన విషయం తెలిస్తే, ఇన్నాళ్ళు ఎందుకు నిజం దాచావని నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? భగవంతుడా, ఈ సీతాపురం వదిలి వెళ్ళక ముందే ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి. ఈ నిజం ఎప్పటికీ ఎవరికి తెలియకుండా పరిష్కారం కావాలి.